ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిశంకర్ అందిస్తారు. రవి, చెప్పండి, ఎంఎస్ఆర్ సిఐడి విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చట్టాలపై గౌరవం ఉంది, చట్టం అంటే నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని చెప్పి ఎంఎస్ఆర్ మరోసారి సిఐడి విచారణకు వెళ్లే ముందు స్పష్టం చేశారు. సామాన్యుల చేతిలో సామాజిక అస్త్రం అంటూ ఈ సమాజానికి ఏదో చేయాలనే ఒక తపనతో నంబర్ 1 న్యూస్ ని స్థాపించారు ఎంఎస్ఆర్. అయితే కాపు సామాజిక వర్గం తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉంది కాబట్టి సో ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నంలో ఈ ఒక సామాజిక బాధ్యతతో ఈ కాపు ఉద్యమానికి సపోర్ట్ చేసింది నంబర్ 1 న్యూస్. అయితే మీడియాను వేధింపులకు గురి చేసేలా ఇప్పటి వరకు మనం చూసాం. చాలా ఇష్యూస్ లో ఏ కేసులోనూ కూడా మీడియాను వేధించిన సందర్భాలు లేవు, మీడియాను విచారించిన సందర్భాలు లేవు. కానీ చాలా కక్షపూరితంగా మీడియా గొంతు నొక్కే విధంగా ఈరోజు ఒక సామాన్యుల పక్షాన నిలిచే నంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత సిఎండి ఎంఎస్ఆర్ గారిని విచారణకి పిలిపించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు కాపు యువత, సామాన్యులు, వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చారు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకి సపోర్ట్ గా నంబర్ 1 న్యూస్ మొదటి నుంచి నిలిచింది. ఏ ఒక్క సామాజిక వర్గానికి వ్యతిరేకంగా లేదు కాబట్టి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా అక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని అణగదొక్కే విధంగా, కాపు ఉద్యమాన్ని అణగదొక్కే విధంగా చాలా మంది యువతను అక్కడి నుంచి ఒక పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న స్టేషన్ కి తరలించారు. చాలా అన్యాయంగా. ఇది మీడియా గొంతు నొక్కే ప్రయత్నమే కాదు, సామాన్యుల సమస్యల్ని తెర మీదకి తీసుకొచ్చే ఒక ఛానల్ ని అణగదొక్కే ప్రయత్నంగా మనం చూడాలి. ఆ యువతనందరినీ కూడా ఒక చోటకి తరలించారు. దీనికి నిరసనగా అక్కడ ఉన్న సీనియర్ కాపు నాయకురాలు జకంపూడి విజయలక్ష్మి గారు కూడా అక్కడికి స్టేషన్కి వచ్చారు. ఎందుకు మా యువతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మేము చాలా శాంతియుతంగా ఇక్కడికి వచ్చాం. ఎంఎస్ఆర్ గారు చెప్పారు, సిఐడి విచారణకు మేము సిద్ధం, చట్టానికి మేము ఎప్పుడు నమ్మకంగా ఉంటాం, ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాను, అన్ని వైపుల నుంచి నేను సహకరిస్తాను అని చెప్పారు. రీసెంట్ గా ఆప్తా సభలకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు సిఐడి విచారణకు హాజరవుతున్నారు. సో ఎప్పుడు కూడా నంబర్ 1 న్యూస్ లో వచ్చే కథనాలు మీరు చూస్తూనే ఉన్నారు. సామాన్యుల పక్షం వహిస్తుంది నంబర్ 1 న్యూస్. కాపు ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచింది. తుని విధ్వంసం కేసులో తుని కాపు ఐక్యగర్జన చూసాం. ఒక 15 లక్షల మంది అక్కడికి చేరుకున్నారంటే ఒకే ఒక కారణం నంబర్ 1 న్యూస్. ఏదైతే కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం ఉందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అందరినీ అక్కడికి సమీకరించడంలో నంబర్ 1 న్యూస్ కీలక పాత్ర వహించింది. అయితే కొన్ని అరాచక శక్తులు అక్కడ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఆ విధ్వంసానికి కారణం మీరే అంటూ చెప్పి చాలా మంది కొన్ని ఆరోపణలు చేశారు. అయితే మొదట్లో చూసాం మనం, తుని ఘటన అయిపోయిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు, ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు, కాపు యువత అందరూ కూడా చాలా సౌమ్యులు, వీరికి ఎటువంటి సంబంధం లేదు తుని ఘటనతో అని చెప్పి. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పనిగా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాపు యువతను అరెస్ట్ చేశారు, వేధింపులకు గురి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాపు యువతను రోజు సిఐడి పోలీసులు విచారణకు పిలవడం, వారిని అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిఐడి విచారణకు ఎంఎస్ఆర్ హాజరయ్యారు. వెళ్లే ముందు ఒకటే చెప్పారు, చట్టం అంటే ఆయనకి గౌరవం ఉంది, న్యాయం కంపల్సరీగా గెలుస్తుంది అని చెప్పి. ఒకవేళ మీడియాను వేధించేలా, ఒకవేళ ఎంఎస్ఆర్ ని వేధించేలా, ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆయన చెప్పారు స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాను తప్ప, తను అరెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా కాపులకు న్యాయం జరిగితే కనుక, కాపులకు రిజర్వేషన్ వస్తుంది అనుకుంటే కనుక ఆయన అరెస్ట్ అవడానికి కూడా సిద్ధం అని చెప్పి స్పష్టం చేశారు. వెళ్లే ముందు సామాన్యుల చేతిలో సామాజిక అస్త్రం అనే ఒకే ఒక నినాదం మొదటి నుంచి. ఒక ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్ ని రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలు ప్రతి నెల పెట్టాల్సిన అవసరం. ఒక గవర్నమెంట్ యాడ్ రానివ్వకుండా ఈరోజు చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అనేక మంది ఆయనకి కాల్స్ చేశారు, ఆయన సిబ్బందికి కాల్ చేశారు, శాటిలైట్ రైట్స్ ఆపే ప్రయత్నం చేశారు, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, ఇంకా చాలా రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ దేనికి తల వంచలేదు ఎంఎస్ఆర్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక నష్టాలు వచ్చినా కూడా ఈ సామాన్యుల ఛానల్ ని ఖచ్చితంగా నిలబెట్టి తీరాలి అని చెప్పారు. ఆయన సిఐడి విచారణ హాజరయ్యే ముందు కూడా ఒకటి స్పష్టం చేశారు, ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా అరెస్ట్ లాంటిది జరిగితే కనుక ఇది సామాన్యుల ఛానల్ కాబట్టి ఖచ్చితంగా సామాన్యుల ఛానల్ కాబట్టి సామాన్యులే దీన్ని నడిపించుకోవాలి, ఆ బాధ్యత
మీపై ఉంది అని చెప్పి ఎంఎస్ఆర్ స్పష్టం చేశారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. మొదటి నుంచి మేము నడిపించుకుంటాం ఛానల్ని, మేము అవసరమైతే మేం చేసే దానిలో ఒక 1000-1500 ప్రతి నెల మేము ఇచ్చుకుని మేము ఛానల్ నడిపించుకుంటామని కూడా ఎంతో మంది సామాన్యులు మనకి హామీ ఇచ్చారు. ఇది ఎప్పటికీ కూడా సామాన్యుల ఛానలే, సామాన్యుల పక్షాన్నే వహిస్తుంది. అయితే మీడియా పరంగా చూస్తే కనుక ఇది మీడియా గొంతు నొక్కే ప్రయత్నం. చాలా కేసులు చూసాం మనం, అన్ని ప్రభుత్వాల్లోనూ చాలా లక్షల కోట్ల విలువైన స్కాములు జరిగిన కేసులు చూసాం. కానీ ఎప్పుడు కూడా ఏ మీడియా సంస్థని కూడా పోలీసులు పిలిచిన సందర్భం లేదు, మీడియాను వేధించిన సందర్భం లేదు. అయితే గత 25 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ప్రజెంట్ నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు వాసుదేవన్ గారు అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇలా మీడియాపై వేధింపులకు దిగడం, ఒక ఛానల్ని ఇలా ఒక కేసుకు సంబంధించి ఇలా పిలవడాన్ని ఏ రకంగా చూస్తారో తెలుసుకుందాం. వాసుదేవన్ గారు నమస్తే. ఏ రకంగా చూడాలి అంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం, నేను ఇప్పుడు అన్నట్టుగా ఏ కేసులోనూ కూడా మీడియా సంస్థల అధినేతని పిలిచిన సందర్భం లేదు. ఎందుకంటే ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు మన ఛానల్కి కానీ ఎంఎస్ఆర్ గారికి కానీ. ఒక సామాన్యుల ఛానల్ గా నిలిచింది, సామాన్యుల పక్షానే నిలిచింది. ఇది ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ ఛానల్లో చూసినా, ఏ కేసు చూసినప్పటికీ, ఏ మీడియా మీద పెట్టినటువంటి ఏ కేసులు చూసినప్పటికీ అది కేవలం ఆర్థిక నేరాలకు సంబంధించినవే. బోఫోర్స్ కుంభకోణం బయటపెట్టినప్పుడు ఒక ఇంగ్లీషు పత్రికని ఈ ప్రభుత్వం విచారించింది, అది నిజమని తేలింది. అలాగే ఇతర కుంభకోణాలు కూడా, మధుకోడ కుంభకోణం అయితేనేమి, ఈడీకి సంబంధించిన కుంభకోణాలేమి, ఇట్లాంటివన్నింటినీ మీడియా బయటపడుతోంది. మీడియా ద్వారా వివరాలు సేకరించి వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే ఇట్లా సామాజిక బాధ్యతను మీద వేసుకొని ప్రజల సమస్యల్ని ప్రస్తావించినటువంటి ఛానల్ మీద కేసు పెట్టిన దాఖలాలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో లేదు. అంటే దీన్ని ఎలా చూడాలంటే ఇది రాజకీయ కక్షగానే మనం చూడాల్సి వస్తుంది. ఒక్కసారి మనం బోఫోర్స్ కుంభకోణం చూసినట్టయితే దాన్ని బయటపెట్టినటువంటి రామచంద్రన్ అనే రిపోర్టర్ని, ఇతరత్ర ఇంగ్లీషు రిపోర్టర్ని, న్యూయార్క్ ప్రతినిధిని కూడా ఈ ప్రభుత్వం విచారించింది, అవి నిజమని తేలింది. అంతేగాని మళ్ళీ అక్కడ మీడియా సంస్థని ఇబ్బంది పెట్టలేదు. కేవలం ఎమర్జెన్సీ హయాంలో ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఆంక్షల సందర్భంగా జర్నలిస్టులని, పోలీసులని, ఇతరత్ర అధికార వర్గాన్ని వేధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీడియాని ఇంకెక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. ఒకవేళ ఇబ్బంది పెట్టిన ఆ కేసులు ఇంతవరకు నిలబడిన దాఖలాలు మనకు లేవు. రవిశంకర్, వాసుదేవన్ గారు, మనం చూసాం మంజునాథన్ కమిషన్ ఏ నివేదిక కావాలన్నా కూడా, ఏ సర్కార్ అయినా కూడా నిమిషాల మీద పని, మహా అయితే రోజులు పడుతుంది, వారం రోజులు పడుతుంది ఏదైనా నివేదిక రావాలంటే. మంజునాథన్ కమిషన్ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఆ కమిటీ సభ్యులు ఏ ఒక్క ప్రాంతంలోనూ, ఏ కాపు యువత ఉన్న ప్రాంతంలో కానీ, కాపు సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనూ పర్యటించలేదు, ఎవరి సమస్యల్ని అడిగి తెలుసుకోలేదు. కానీ యాదృచ్ఛికం అనుకోవాలా, ఏమనుకోవాలి, ఈ రోజు మంజునాథన్ కమిషన్ తిరుపతిలో పర్యటిస్తోంది. అంటే ఈ తునిలో జరిగినటువంటి సంఘటనలు, ముద్రగడ చేసినటువంటి దీక్షలు, ఇతరత్ర కాపు ఉద్యమాలను చూసిన తర్వాత ప్రభుత్వం ప్రకటించినటువంటి మంజునాథ కమిషన్ అనేది కేవలం కంటి తుడుపు చర్య అని ఈరోజు స్పష్టమైపోయింది. సంవత్సరం దాటింది, ఆగస్టు 31లోగా నివేదిక ఇస్తాం, ఆ తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం, టోటల్గా కాపు ఉద్యమాల్లో మీరేం పాల్గొనవద్దు, మీ మీద కేసులుండవు, ఇన్ని కబుర్లు చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మంజునాథ కమిషన్ని మనం చూస్తున్నాం. ఈరోజు తిరుపతిలో కమిషన్ విచారణ చేపడుతోంది. ఆ విచారణ సందర్భంగా కొన్ని బీసీ సంఘాలు కూడా వెళ్లి కాపుల్ని రిజర్వేషన్లో ఎందుకు చేర్చాలి, అలా చేర్చకూడదు అనే ఉద్యమాన్ని కూడా లేవనెత్తున్నాయి. దీంట్లో కూడా ప్రభుత్వం యొక్క పాత్ర ఉందనే అనుమానాలు ఇప్పుడు కాపు యువతలో ప్రారంభమయ్యాయి. అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే సంవత్సర కాలం ఎందుకు పడుతుంది, ఇంతకాలం ఎందుకు పడుతుంది? మీరు ఒక్కసారి గుజ్జర్ల ఆందోళన చూడండి. రాజస్థాన్లో గుజ్జర్ల ఆందోళన చేశారు, ఇలాగే రైళ్లు ఆపేశారు, ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని టోటల్గా స్తంభింపజేశారు. ఇక్కడి నుంచి అక్కడికి రైళ్లు వెళ్ళలేదు, వాటర్ రాలేదు, కరెంట్ ఆగిపోయింది. ఇలాంటి సమస్య చేసినప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాయి. ఇంతకంటే ఘోరాలు అక్కడ జరిగాయి. కానీ ఇక్కడ మాత్రం కేసులు, విచారణలు, సిఐడి విచారణలు, అవసరమైతే బెదిరింపులు, ఇవి ఒకవైపు కొనసాగిస్తూనే వాళ్ళు చెప్పినటువంటి కార్యాచరణ జాప్యం చేయడం చూస్తుంటే ఇది కేవలం కంటతిడుపు చర్య. ఇలాగే కాపు యువత కాచు కూర్చొని ఉంటే ఏదో జరుగుతుంది అనుకుంటే 2019 ఎన్నికల వరకు ఈ యొక్క కంటితుడుపు చర్యలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు కాపు యువత మేల్కొన్నారు, ప్రశ్నించే నాయకులు వచ్చారు.
ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. అందుకనే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ విచారణ పేరిట వేధింపులుగా ఇది మనకు కనబడుతుంది. తర్వాత మంజునాథ కమిషన్ విచారణ ఇప్పుడు ప్రారంభిస్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తారు నివేదిక? ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో లేకపోతే ఇంకో చోట విచారణ జరపాలి, లేకపోతే బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఇట్లా కబుర్లు చెప్తారనే ధోరణి ఇప్పుడు కాపు యువతలో ప్రారంభమైంది. యువకులు కూడా దాదాపుగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అందుకే ప్రభుత్వం ఇలా అణచివేత ధోరణి కొనసాగిస్తూ మనల్ని కూడా సిఐడి కేసుల్లో విచారిస్తారేమోనన్న భయం ఆ యువతలో కలిగింపజేస్తోంది. వీళ్ళు అణగారిన వర్గాలు, వాళ్ళకి ఏదో జరగాలని కోరుతున్నాయి. అంతకు మించి ఇంకేదో ప్రభుత్వాన్ని స్తంభింపజేయడమో రాజకీయ పార్టీలకి అలయన్స్ పెట్టడమో అలా చేయడం లేదు. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తిస్తే ఆ వర్గం వీళ్ళకి మద్దతుగా ఉంటుంది. ఆ కార్యాచరణని మరింత ఉద్యమ రూపం దాల్చకుండా జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారని ఈ ప్రభుత్వం గుర్తించాలి. వాసుదేవన్ గారు, రీసెంట్ గా చూసాం ఒక రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని 2 రోజుల పాటు విచారించారు, మళ్లీ నోటీసులు జారీ చేశారు విచారణ రమ్మని చెప్పి. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా ఒక మీడియా సంస్థ అధినేతను సిఐడి విచారణకు పిలిచింది. అయితే మరోపక్క యాదృచ్ఛికంగా అనుకోవాలో ఏ రకంగా అనుకోవాలో తెలియదు, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మంజునాథన్ కమిషన్ కూడా తిరుపతిలో పర్యటిస్తోంది. అదే సమయంలో అక్కడ ఉన్న బీసీ వర్గాల్ని కూడా అక్కడికి పంపించి కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకోమని చెప్పి ప్రయత్నం ఏదన్నా ఏపీ సర్కార్ చేస్తుంది అనుకోవాలా? అంతే ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు ఇతర కొన్ని మీడియా ఛానల్లో మనం చూస్తున్నాం, కేవలం బీసీల్లో కాపులను కలపొద్దు, ఇందువల్ల బీసీలకు అన్యాయం జరుగుతాయని అక్కడ ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. ఇదే అపవాదుని ఇదే మాటను కూడా గతంలో కలిగింపజేసింది. ముద్రగడ గారు దీక్ష చేస్తున్న సందర్భంలోనే బీసీ వర్గాల నాయకుల చేత, అంటే తమకు అనుకూలంగా ఉన్న వర్గాల నాయకుల చేత ఇదే మాటను అనిపించినటువంటి ఘటనను కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. తర్వాత మీరు అన్నారు మీడియా సంస్థలని పిలిచి విచారించడం అనేది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ 1 న్యూస్ ఛానల్ చేసిన తప్పేంటి అంటే, కాపు వర్గం తరతరాలుగా దాదాపుగా 30 ఏళ్లుగా తమకున్నటువంటి రిజర్వేషన్ అవకాశాన్ని కోల్పోయి ఒక ముఖ్యమంత్రి యొక్క దౌర్భాగ్య చేష్టల వల్ల తమ రిజర్వేషన్ని కోల్పోయి ఈరోజు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని టీవీలో చూపడం తప్ప. అంటే ఎక్కడ అణగారిన వర్గాలుంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంటే అప్పుడు నెంబర్ 1 న్యూస్ అక్కడ ఉంటుందన్న విషయం ఇదివరలో మనకు స్పష్టమైంది. కేవలం కాపు వర్గమే కాదు, గతంలో మన ఎండి గారు కూడా చెప్పారు, మనం కూడా చేశాం, మనమే ఇక్కడ కొన్ని స్టోరీలు ప్రసారం చేశాం. ప్రకాశం జిల్లాలో అర్చకుల యొక్క భూమిని, దాదాపు 80 ఎకరాల భూమిని కొందరు భూస్వాములు లాక్కుంటుంటే దాన్ని మనమే ఫ్లాష్ చేశాం. ఇదే దేవాదాయ శాఖ మంత్రి నెంబర్ 1 న్యూస్ ఛానల్కి ఫోన్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం, మీరు ఇబ్బంది పెట్టద్దు, మాకు కూడా అర్చకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు, కాబట్టి వాళ్ళ కౌలు భూములు వాళ్ళకే ఉంటాయి, దేవాలయ భూములను ఎక్కడ ఇబ్బంది పెట్టమని చెప్పిన సంఘటన ఉంది. అదే పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సమస్య ఏర్పడితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ వాళ్ళకి అండగా నిలబడింది. సదావర్తి భూముల కుంభకోణంలో ఎక్కడో తమిళనాడులో చేసినటువంటి భూములని కుంభకోణాన్ని బయటపెట్టింది. దాదాపుగా ఏ ఛానల్ కూడా ఇలా కుంభకోణాన్ని బయటపెట్టలేదు. ఇక్కడ రాజకీయమా లేకపోతే వర్గమా ప్రధానం కాదు, వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంది. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మీడియా ఇట్లాంటి వైపరీత్యాలని ఎక్కడైతే బయట పెడుతూ పోతుందో అట్లాంటి మీడియాని అణచివేసే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. ఒకవేళ ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అన్ని వర్గాలను కలుపుతూ పోతున్నటువంటి ఛానల్ని డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. ఆ వర్గం మరికొంత అభిమానంతో ఈ ఛానల్ని ఆదరిస్తారనేది మాత్రం ఖచ్చితం. వాసుదేవన్ గారు, మొదటి నుంచి కూడా సామాన్యుల పక్షాన వహించే, సామాన్యుల పక్షాన పోరాడే నెంబర్ 1 న్యూస్ కి మొదటి నుంచి చిక్కులు వస్తూనే ఉన్నాయి, అభ్యంతరాలు పెడుతూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఒక్క యాడ్ అంటే ఒక్క యాడ్ కూడా రానివ్వకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అయితే చాలా మంది చెప్తున్నారు ఇది ఒక కాపు సామాజిక వర్గానికి సపోర్ట్ గానే చేస్తుంది, ఇది కాపు ఛానల్ అని చెప్పేసి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఈ రకంగా ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేయడాన్ని తప్పుగా చూడాలా? అంటే ఇక్కడ
మీడియాకి కులము, వర్గము, మతం ఉండదన్న విషయం ఈ వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళందరూ గుర్తించాలి. ఇంకొకసారి అలా మాట్లాడకపోవడమే మంచిది. జర్నలిస్టులు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మైకు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఒక వర్గం, సపోజ్ ఇప్పుడు క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందో అక్కడ వెళ్ళి చేస్తే క్రైస్తవ పక్షపాతి అంటారా? ఆ మాటకు వస్తే ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఆ పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి అవుతుందా? మీడియాకి రాజకీయాలకి లింకు పెట్టొద్దు, మీడియాకి కులాలకి మతాలకి లింకు పెట్టొద్దు. కాబట్టి ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం. లింకు పెట్టడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. ఆ రోజుకి ఏదో విమర్శలు చేసినంత మాత్రాన మీడియా భయపడదు. గతంలో కూడా జర్నలిస్టుల మీద ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, మన డెస్క్లో కానీ మన టోటల్గా మన ఛానల్లో కానీ అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు, చక్కగా పనిచేస్తున్నారు. ఏ వర్గానికి అన్యాయం జరిగితే దాన్ని తమ బాధ్యతగా తమ కష్టంగా భావించే పరిస్థితి ఉంది. అలాగని ఇప్పుడు మీడియాకి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఆపేసినంత మాత్రాన ఛానల్ నడవదు అనే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే ఈ భారతదేశంలో చాలా ఛానళ్లు మూసేయాల్సిన పరిస్థితి. కానీ ఒక సామాజిక బాధ్యతను తీసుకొని రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పోరాటం చేస్తున్న వ్యక్తి ఇతరత్ర బెదిరింపులకు మాత్రం లొంగడన్నది మాత్రం నిజం. దీనికి మన టోటల్గా ఉన్నటువంటి మీడియా చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ విమర్శలు, ఇతరత్ర వర్గాల వాళ్ళు చేస్తున్న విమర్శలు కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ని తాకవు. ఇప్పుడే మనం చూసాం, మీరు అన్నారు నెంబర్ 1 న్యూస్ ఛానల్కి ఏమైనా జరిగితే మేము అండగా ఉంటాం, మేము అవసరమైతే దాన్ని నిలుపుకుంటాం, ఇది మా ఛానల్ అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీన్ని రాజకీయ నాయకులు గుర్తిస్తే మంచిది. వాసుదేవన్ గారు, చేతకాక ఏదో చేసినట్టు 2 ఉదాహరణలు హామీలకు సంబంధించి, ఒకటి ప్రత్యేక హోదా, 2 కాపుల్ని బీసీలో చేర్స్తామనే ఒక హామీ. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు వేశారు కాబట్టే ఈ రోజున టీడీపీ అధికారంలో ఉంది ఏపీలో. అయినప్పటికీ కూడా హామీలు మీరిచ్చారు కాబట్టి నెరవేర్చమంటే కాపు యువతను కొట్టారు, తిట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన ఫ్యామిలీని నానా దుర్భాషలాడి కొట్టి తిట్టి హింసించి ఆయనను మానసికంగా కృంగదీశారు. ఏ రకంగా చూడాలి అంటే ప్రశ్నించిన, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మీద ప్రశ్నిస్తే ఆయన తప్పుపట్టారు, ఇప్పుడు వచ్చిందా మీకు అని చెప్పేసి. అలాగే సామాన్యుల పక్షాన్ని పోరాడుతున్న ఎంఎస్ఆర్ కు సిఐడి విచారణకు హాజరవ్వమని చెప్పి నోటీసులు ఇవ్వడం, అంటే ప్రశ్నించడాన్ని కూడా తప్పుగా చూస్తే ఎలా? ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి అది చేయమని మనం అడుగుతున్నాం. ప్రశ్నించే నాయకుల్ని తొక్కేయాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతారనేది మాత్రం వీళ్ళు గుర్తించాలి. మీరు ఒక్కసారి చూడండి, ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు ఈ రాష్ట్రం అంతా కదిలింది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక బహిరంగ సభ పెట్టాలంటే బస్సుల్లో, లారీల్లో జనాల్ని తోలి అక్కడ వాళ్ళని చేర్చి అక్కడ వీళ్ళు ప్రసంగించాల్సి వస్తుంది. కానీ కాపు ఉద్యమం కానీ ఈ దేశంలో జరిగినటువంటి ఏ ఉద్యమాలకు కానీ తరలిస్తే వచ్చినటువంటి జనం కాదు. వాళ్ళల్లో వాళ్ళ ఆవేదన భరితంగా వాళ్ళు అణగారిపోతున్నటువంటి ఆ తత్వాన్ని, ఆ ఇబ్బందుల్ని మనసులో ఉంచుకొని అక్కడికి వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పారు ముద్రగడ దీక్ష చేసినప్పుడు లక్షలాది మంది హాజరై తమ ఆవేదనని అక్కడ వ్యక్తపరిచారు. అలాగే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మీద మీటింగ్ పెట్టినప్పుడు లక్షలాది మంది జనం వచ్చారు, తరలి వచ్చారు. వీళ్ళంతా తరలించిన జనం కాదు, వాళ్ళంతా మనసులో ఉన్న ఆవేదన, రాష్ట్రానికి హోదా రాలేదన్నటువంటి బాధతో వచ్చారు. అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ కూడా నాకు బాగా గుర్తుంది. మనం మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రసారం చేసిన, ముద్రగడ దీక్షకు సంబంధించిన విశేషాలు ప్రసారం చేసిన నెంబర్ 1 న్యూస్ని ఆదరించారు, సామాజిక మాధ్యమాల్లో సపోర్ట్ ఇచ్చారు. మన ఛానల్ని చూసి ఇది మన కోసం ఉన్న ఛానల్ అని అందరూ భావించిన పరిస్థితులు మనం చూసాం, ఇక్కడ కూడా చూసాం. అలాగే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారిని విచారిస్తున్న సందర్భంగా కూడా కేవలం కాపులే కాదు, ఇతర సామాజిక వర్గాలు కూడా, ఇతరులు కూడా ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని ఆదరిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం మాట తప్పింది అనే విషయం 2 ఏళ్ళు అయిపోయింది. మాట తప్పింది, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పింది. అసలు అక్కడ ఏదో ప్యాకేజీలు విధులిస్తే దానికి ఒప్పుకున్నాం, మాకు ఇంకా ప్రయోజనాలు వస్తాయేదో చెప్తోంది. అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా మాట తప్పింది. ఈ రెండింటినీ ఎన్నికల ప్రచారానికి ముందు ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ఈ రెండింటి యొక్క ఫలాలను మీకు అందిస్తామని చెప్పింది. 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టే వీళ్ళలో ఆవేదన ఉందన్న విషయం ప్రభుత్వం గుర్తించాలి. రైట్ వాసుదేవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ అందించినందుకు. వాసుదేవన్ గారు గత 25 years గా వివిధ న్యూస్ ఛానల్లో పనిచేశారు.
పత్రికల్లో పనిచేశారు. ఆయన చెప్తుంది ఒకటే, ఒక కేసుకు సంబంధించి మీడియాను ఈ రకంగా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు, ఇటువంటి కేసులు అయితే ఖచ్చితంగా నిలబడవు అని స్పష్టం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నెంబర్ 1 న్యూస్ CMD MSR గారు సిఐడి విచారణకు హాజరయ్యారు. చట్టం అంటే ఆయనకు గౌరవం ఉందని చెప్తున్నారు. చట్టం అంటే గౌరవం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని స్పష్టం చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మరి కాసేపట్లో తాజా అంశాలతో మీ ముందుకు వస్తాం. ఓవర్ టు స్టూడియో.